నార్సింగి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు గ్రామస్తులు నిరసన చేపట్టారు. మండల పరిధిలోని 14వ వార్డు వడ్డెర కాలనీలో ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రారంభించలేదని వారు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్నామని, కానీ ఇప్పటి వరకు కూడా తమ కాలనీలో సర్వే నిర్వహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా మండల ఎంఆర్ఓ కరీం, ఎంపీడీఓ ఆనంద్ చొరవ తీసుకుని బాధితులకు నచ్చ చెప్పారు. త్వరలోని వారి సమస్య పరిష్కరిస్తామన్నారు. బండ్లు కూడా పోదు, అన్ని బంద్ పెట్టాలి. మా హోటల్ మాత్రం కేర్ చేస్తారు. రాజేంచాటలు ఏమనంటే 30 ఫీట్ల రోడ్ ఇయ్యి, మీరు ఫస్ట్ ఆటాడు కూర్చొని వీకేసుకొని 30 ఫీట్ల రోడ్ ఇవ్వాలంట. మాకు న్యాయం జరగాలి. ఎక్కడున్నా మాకు న్యాయం జరగాలి. 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేవు. ఈ వారకాలం 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇచ్చేవాడు దిక్కలేడు. ఇళ్ళకి వస్తారు 30 ఫీట్ల రోడ్ ఇవ్వమని అడుగుతాడు కిషన్రెడ్డి పాటిల్. 30 ఫీట్ల రోడ్ ఉన్నది నన్న ఏడలేదు. మరి ఇళ్ళకు మోరీలు తీయమంటే మోరీలు తీయడు, మోరికి రాడు. అమ్మ మీరు గయ్యమని అడుగుతున్నారు మీ ఒడ్డోళ్ళు. అగో ఇక్కడికెళ్ళి ఒక మాట్లాడుతున్నా, అక్కడికెళ్ళి ఒక ఆమె మాట్లాడతారు. అది లేదు. ఇవాళ మా ఇళ్ళకు ఒక్క మస్కు రోడ్ వచ్చి ఇవాళ గీది వచ్చిందమ్మా అని మా ఒడ్డోళ్ళకు ఎవరికి చెప్పాడు. ఇవాళ సాతగాని ముసలాళ్ళు ఉన్నారు, పింఛన్ వచ్చిందని కూడా చెప్పారు. ఇవాళ 10 ఏళ్ళకి ఎక్కువ అయిపోతుంది. 10 ఏళ్ళు ఎక్కడ? నా లగ్గమయ్యే 40 ఏళ్ళు అవుతుంది. నా పెళ్ళయ్యే 40 ఏళ్ళు అవుతుంది. నా పిల్లలకే పిల్లలు. ఇది వరకు రోడ్డు లేదు, ఆడ ఏమి లేదు. నా పిల్లలకే, నా పిల్లగాడ నా మనమడ లగ్గానికి వచ్చిండు. మనసు చచ్చిపోతే మరి వచ్చాము న్యాయం చేస్తామని కాదు. ఒక పీనుగు పోతుడు కూడా మస్కూరు రాడు. మస్కూరానికి జీతం ఎందుకు ఇస్తారు? మరి మాకేదన్నా దుడ్డు చూపించుర్రి. గుట్ట మీదకి వస్తారు, పోలీసు వాడు వస్తాడు. దిగు అని మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు? మాకు కూడా ఏదన్నా పని చూపిరి, మాకు కూడా ఏదన్నా దుడ్డు చూపించరు, మేము కూడా వేసుకుంటాం. మాకు కూడా రోడ్లు కావాలి, మాకు అన్ని కావాలి. మాకేది లేదు. 10 ఏళ్ళు గ్రామ పంచాయతీ నార్సింగే ఇంటి పన్ను కట్టిపించుకుంటారు, నల్ల బిల్లులు కట్టిపించుకుంటారు. ఇండ్లు ఇస్తలేరు, గుడిసెలే ఉన్నాయి, మోరీలు లేవు, రోడ్లు లేవు. మమ్మల్ని ఎవ్వరు పట్టించుకుంటలేరు. సర్పంచులు వస్తారు పోతారు అని కరెంటు బిల్లు కట్టించుకుంటారు. సర్పంచులు గెలుస్తారు, వస్తారు, ఇది చేస్తాం అది చేస్తామని హామీ ఇస్తామంటారు. ఏది రారు, ఎవ్వరు రారు, వార్డు నెంబర్లు రారు. మా గల్లీలో మా ఒడ్రే కాలనీలో ఏం జరిగినా ఎవరైనా చచ్చిపోయినా కూడా అచ్చిగిట్లా వలకరియరు. అంత పాపం ఉన్నారు ఈ ఊరు నార్సింగ్. మా ఓట్లు మాత్రం నార్సింగ్ లేపించుకుంటారు, పల్లెలు లేపించుకుంటారు ఓట్లు. బస్ స్టాప్ లేదు, బస్సు కూడా ఆపరు, జంగల్ ఆపుతారు బస్సు తీసుకుపోయి. ఈ మాత్రం మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పటి వరకు ఎవరు